మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. చంద్రబాబు ఈరోజు కడప జిల్లా పర్యటనలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే బహిరంగ సభలో ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేయనున్నారు. ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నటువంటి విషయంపై స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి నేతలను అడిగి తెలుసుకుంటారు. చెప్పండి, అసలు జగన్ ఇక్కడే మొట్టమొదటిసారి ఇక్కడ భారీ బహిరంగ సభ అంటే మొదటి సభ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా బస్సు యాత్ర కూడా నిర్వహించారు. సో ఆ నేపథ్యంలో చంద్రబాబు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మన చంద్రబాబు గారు రానున్నారు. అయితే ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు ఏంటి? మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పొద్దుటూరు నియోజకవర్గం వచ్చేసిన శుభ సందర్భంగా చాలా కార్యకర్తలు నాయకులు చాలా ఉత్సాహంగా వాళ్ళ సభ కన్నా అంతకు 200 రెట్టింపుగా ఈరోజు పాల్గొని ఆయన సభను దిగ్విజయంగా జయప్రదం చేయాలని అందరు ప్రజలు కఠోర దీక్షతో ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆయన సభను దిగ్విజయంగా జయప్రదం చేసి పొద్దుటూరు నియోజకవర్గంలో వరదరాజరెడ్డి, మైదుకూరు నియోజకంలో పుట్టా సుధాకర్ యాదవ్ జెండా ఎగరేసి ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. అంటే ఎలాంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎలా స్పందించబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటన్ని తప్పుడు మాటలే ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. ఈ పొద్దు కాదు, ఎప్పుడూ అర్థం చేసుకున్నారు. ఒక్క అవకాశం అని ఇచ్చినారు. ఇంకా ఇంటికి పంపేదానికి ఏ ఒక్క అవకాశం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఏదైనా చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలడు. ప్రజల సంక్షేమం కానీ ఏవి కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రజలకు ఆదుకుంటాడని అందరికీ తెలిసింది. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది సభ? సభ భారీ ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు. కాబట్టి ఈ మీటింగ్ చాలా జగన్ కంటే ఎక్కువ సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో మీరు చెప్పండి, చంద్రబాబు పైన అటు జగన్మోహన్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా చంద్రముఖి అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఎలా చూడొచ్చు? ఆయన చేశాడు కానీ ప్రజలైతే కనుక స్వచ్ఛందంగా తెలుసండి. ఇక్కడ మన ఎక్స్ఎంపీ వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపారని జిల్లా ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రం అంతా తెలుసు. కానీ ఆ విషయంలో ఆయన మళ్ళీ ఎవరో చంపారు, వాళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పడం అది జిల్లా ప్రజలందరూ కూడా అసహించుకునేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మీటింగ్కు జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి అన్ని మూలల నుంచి కూడా వాళ్ళను బలవంతంగా జనాలు తోలడం అయింది. కానీ చంద్రబాబు వచ్చినప్పుడు ఎక్కడైనా ఏ నియోజకవర్గంలో కానీ ఎక్కడి నుంచి కూడా జనాలు బలవంతంగా తీసుకురావడం కానీ లేకపోతే వాళ్ళని తోలడం కానీ జరగదు. స్వచ్ఛందంగా వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆదరణ పెరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ కూడా తెలుగుదేశం గాలి వీస్తూ ఉంది. వైఎస్ఆర్ పార్టీ పతనానికి అంచుగట్టకొచ్చింది. జరగబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఇంటి పోయేది ఖాయం. మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావడం, ప్రజల సంక్షేమం కానీ, ఈ రాష్ట్ర సంక్షేమం కానీ, ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ, ఈ రాజధాని అభివృద్ధి కానీ అన్నీ కూడా పాల్పంచుకొని ఆయన ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది అని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు. ఓ పక్క యువత కూడా ఉద్యోగాలు లేక మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది యువతలో పెద్ద వ్యతిరేకత భావం ఉంది. ఓ పక్క రైతుల్లో ఇప్పుడు కరువు, తాగేదానికి మంచినీళ్ళు లేని పరిస్థితి రాయలసీమలో వస్తూ ఉంది. ఇది కూడా పెద్ద ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి జరగబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు మంచి ఆదరణ, గెలుస్తారనే నమ్మకం బ్రహ్మాండంగా ప్రజల్లో వచ్చేస్తుంది. సో మీరు చెప్పండి, ఎలా ఉంది ఈ పర్యటన, ఎలా సాగబోతుంది? ఈ పరిపాలన బాగానే జరుగుతున్నది. జగన్ పరిపాలన బాగాలేదు. ఎప్పుడైనా ఇప్పుడు పిలవకుండా కానీ అందరికీ వాళ్ళు సొంతంగా వచ్చేస్తున్నారు. వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని ఈ మీటింగ్కు ఎవరి నుంచి ఎక్కడెక్కడి నుంచి దూరం నుంచి కూడా వస్తున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఇలాంటి దుర్మార్గుడు ఎప్పుడు కూడా ఓట్లు వేయరు. ఈయన చేసే పనులకు ఎక్కడ చేసినా అందరినీ చంపుకోవడం చేయడం తప్ప చంద్రబాబు అయితే చేయగలుగుతాడు అనేది యూత్లో బాగా కలిగింది. ఇప్పుడు జనాలలో కూడా అదే కలిగింది. జనాలు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి ఆయన గెలిపించుకోవాలా, చంద్రబాబు నాయుడు వచ్చినా మేము గెలిచేది అని ఈ నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్, మా నియోజకవర్గం మైదుకూరు నియోజకవర్గంలో పుట్టా సుధాకర్ యాదవ్కు, అదేవిధంగా పొద్దుటూరు వరదరాజరెడ్డి గారికి చాలా భారీ ఎత్తున జనాలు పోగైనారు. వాళ్ళకి వాళ్ళు స్వస్థంగా వాళ్ళు పిలవడం లేదు. మేము వస్తున్నాం, మేము తెలియజేయమని మేము వస్తున్నాం అని చెప్పి అందరూ వస్తున్నారు, చేరుతున్నారు. గెలిచేది చంద్రబాబు నాయుడు వస్తాడు, ఇబ్బంది ఏం లేదు. మీరు చెప్పండి, 4.5 ఏళ్ళ పాలన ఎలా సాగింది, అసలు ఎట్లుంది? 4.5 పాలన ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి నేను మాట తప్పని అన్నాడు. ఈరోజు మహిళలకు అందరికీ మోసం చేశాడు. ఎందుకంటే మద్య నిషేధం చేసి నేను మళ్ళీ ఓట్లు అడుగుతాను అన్నాడు. ఈరోజు మద్య నిషేధం పోయేది ఖజానా నింపుకోవడానికి తయారు చేసుకున్నాడు. అదన్న ఇసుకలో ఖజానా నింపుకుంటున్నాడు తప్ప ఎలాంటి ప్రజలకు ఒరిగింది లేదు. అతను చెప్పిన దాంట్లో పథకాలలో ఇస్తున్నాడంటే ఆల్రెడీ పథకాలు పాత పద్ధతిలో ఇస్తున్నాం, కానీ పేర్లు మార్చి వీడు ఇస్తున్నాడు. ఆ పథకాలలో అమ్మఒడి ఇస్తున్నాను అన్నాడు. ఆల్రెడీ గతంలో అయితేనా మనకు ఇది జరుగుతూ ఉన్నది. పిల్లలు స్కాలర్షిప్ ఇస్తున్నారు, ముగ్గురికి ఇస్తున్నారు, నలుగురు ఇస్తున్నారు. ఈరోజు ఒకరికి ఆ వచ్చిన దాంట్లో కూడా ఈరోజు తొలి సంవత్సరం 15,000 అన్నాడు, దాన్ని 14,000 చేశాడు. దాన్ని మళ్ళీ కొన్నింటిలో వీళ్ళను
ప్రజలను మభ్యపెట్టడానికి ఏం చేశాడు? నీకు కరెంటు బిల్లు 300 వస్తుంది, ఇవన్నీ డైవర్ట్ చేస్తూ నీకు ఐటీ రిటర్న్స్ ఉంది, ఇంకోటి ఉందని డైవర్ట్ చేసి తగ్గించుకుంటూ వస్తున్నాడు. అందులో అతను చెప్పిన రూపాయలు కూడా 10% భాగం కూడా చేయలేదు అతని అభివృద్ధి పథకాలు. కానీ ఆ పథకాలంటే మళ్ళీ ఈరోజు రాబోయే కాలంలో చంద్రబాబు గారు ఇచ్చాడు, 3 ఉచిత సిలిండర్లు ఇస్తామంటున్నాడు, ఉచిత బస్సు ప్రయాణం పెడుతున్నాడు, లేదు ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి స్కీములు అందిస్తున్నట్టున్నాడు. కాబట్టి ప్రజలందరూ నమ్మారు. ఈరోజు సభకు స్వచ్ఛందంగా వస్తారు. వాళ్ళు బస్సులు పెట్టి వేరే జిల్లాల నుంచి తరలించారు, మేము గమనించాం. ఆర్టీసీ బస్సులను అదే పెట్టుకొని ఎక్కడెక్కడో తిరుపతి నుంచి సప్తగిరి బస్సులు అంట ఇవంట పక్కన బనగానపల్లె కర్నూలు బస్సుల నుంచి చాలామంది తోలారు. కానీ ఇక్కడ ఈరోజు ఈ సభకు ప్రొద్దుటూరులో నియోజకవర్గంలోనే పక్కన మైదుకూరు కానీ పక్కన జమ్మలమూడు కానీ స్వచ్ఛందంగా ఎవరి కొద్దీ వాళ్ళు వెహికల్ వేసుకుని కార్యకర్తలు వాళ్ళు సొంతంగా వస్తున్నారు. ఎక్కడ కూడా రూపాయి నిషేధం. వాళ్ళు మద్యము పారదోలినారు, బస్సులలో ప్యాకెట్లు అందించారు. భోజనం అంటే ఎవరైనా పెట్టాల్సిందే, ఎందుకంటే ఆ టయానికి. కానీ మద్యం అనేది విపరీతంగా బస్సులలో సీసాలు అందించారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు జనం పక్క జిల్లాల నుంచి తోలుకున్నారు. కానీ స్వచ్ఛందంగా అయితే ఈ జిల్లాలలో బస్సు యాత్ర కాదు తుసి యాత్ర అయిపోయింది అది. కానీ ఈ జిల్లాలో కాదు పక్క జిల్లాలో పోయిన కాడ కూడా నిన్న స్వచ్ఛందంగా తెలుస్తుంది. కాబట్టి ఈరోజు ప్రొద్దుటూరు నియోజకవర్గం కానీ మైదుకూరు నియోజకవర్గం కానీ భారీ మెజార్టీతో గెలబోతున్నాయి. అలాగే పొద్దుటూరు జమ్మలమడుగు కూడా బీజేపీకి పొత్తులో ఎన్డీఏ భాగంలో కూడా బీజేపీ కూడా అక్కడ గెలవబోతుంది. నీకు సొంత జిల్లాలోనే 5 నుంచి 6 సీట్లు గెలవబోతున్నారు. ఈరోజు తెలుగుదేశం రాష్ట్రం 130 నుంచి 140 సీట్ల వరకు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రజలకు ఈ యువతకు ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఈ లేదు డిఎస్సి అన్నాడు, మెగా డిఎస్సి అన్నాడు. అంత లాస్ట్లో నిన్న 6100 పోస్టుకు చేశాడు. అతనే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? నీకు 2700 పోస్టులు ఉంటే నువ్వు 6000 నువ్వు ఇవ్వలేదని చెప్పి ఆ రోజు చంద్రబాబు దుమ్మెత్తి వచ్చాడు. మరి ఈ రోజు ఆయన ఏం చేశాడు? 5 ఏళ్ళ వరకు లాస్ట్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే ముందుగా 6100 చేసి అది కూడా ఖాళీ అయిపోయింది. దానికి కూడా చేయలేకపోయాడు. అందరికీ నిరుద్యోగ యువతికి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది కూడా చేయలేకపోయాడు. కాబట్టి యూత్ అంతా తిరగబడింది. కాబట్టి రాబోయే కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు బాగా చేస్తాడని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి గతంలో కూడా చంద్రబాబు చేశాడు. ఎందుకంటే ఒక కియా సంస్థనే తీసుకొచ్చాడు. ఆ సంస్థను కూడా ఈరోజు యువతకు చాలా ఉపయోగపడింది. అలాంటి వచ్చిన చాలా చేస్తాడు. కాబట్టి ఇక్కడున్న వరదరాయుడు అయితేనేమి, సుధాకర్ యాదవ్ గారు అయితేనేమి, ఇక్కడున్న ఎమ్మెల్యేలు అయితే ఈసారి భారీగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. మొత్తం మీద ఏదైతే చంద్రబాబు పర్యటన దిగ్విజయంగా పూర్తి కానుంది. ఎందుకంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్నీ కూడా అసంబద్ధమైన వ్యాఖ్యలు, అబద్ధాల వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి తరుణం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకున్న తరుణంలో కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా కడప జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా అసెంబ్లీలో కూడా 150 స్థానాలను కైవసం చేసుకొని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి స్థానిక నేతలు చెప్తున్నారు. కెమెరా నాగేశ్వరరావుతో కిషోర్, RTV కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.